మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ. ఆయన 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే గాని ఆ కుటుంబాన్ని పోషించలేకపోయింది ఆ తల్లి. వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ లో ఛాయ్ అమ్మే సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకని అలాంటి పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలి నా పేదలకు అని చెప్పి భావించి ఇవాళ దేశంలో 4 కోట్ల పేదవాళ్లకు ఇళ్లు కట్టించి ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకొని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉంది. మునుపటి లెక్క అయ్యో ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంట కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తుంది. రెండవది, ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు బ్యాంకు అకౌంట్ ఉండకపోయేది, ఎల్ఐసి పాలసీలు ఉండకపోయేది. ఇవన్నిటికి మించి హెల్త్ కార్డులు అయితే వాళ్ళకి తెలియదు. మొన్ననే మోడీ గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు. 70 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని కుటుంబాలు పోషించలేకపోతున్నాయి. వాళ్ళు ఒకవేళ పెద్ద రోగం కనుక కాటికి దగ్గర చచ్చిపోతా ఉన్నారు. అలాంటి పేదలను కాపాడుకోవాలి, పెద్దల్ని కాపాడుకోవాలని చెప్పి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ గారు మొన్న ప్రకటించారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అందిస్తామని చెప్పి మనం చేస్తాం. మూడవది, ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 కిలోల బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ దఫా ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలా మంది పేదోళ్ళు తిండికి కూడా కష్టమైందో, రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు చితికిపోయిండు, పాపం అప్పుల పాలైన వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలనేటువంటి సంకల్పన భాగంగా 5 సంవత్సరాల నుంచి మనిషికి 5 కిలోల చొప్పున ఈ దేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి. ఇవాటితో ఆపలే ఆయన. ఇంకొక 5 ఏళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే 5 కిలోల బియ్యాన్ని కొనసాగిస్తానని కూడా చెప్పిండు. వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. 4వది, ఇవాళ మనకు లోన్స్ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ ఇస్తారు. మొన్నటి వరకు 10 లక్షల రూపాయల వరకే ఉండే, రేపు అవి 20 లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇల్లు గాని భూములు గాని కుదోపెట్టే అక్కర లేకుండా వితౌట్ ష్యూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపినాం. తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనం చేస్తాం. అంతేకాదు, విశ్వకర్మ స్కీమ్ కింద 17 వృత్తులలో పనిచేసే వాళ్ళకు ఇప్పటికే 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టినాం. మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి పొందలేకపోయినాం. కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాము.